మన సమాజంలో ఎవరూ లేరని అర్థం. నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని తెలిసిన ఏ వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఎవరైతే ఉచ్చనీచాలు లేకుండా తిట్టించారో వాళ్ళ గతి ఏమైపోయిందో వీళ్ళకి తెలియదు అనుకుంటా, వాడికి తెలుసు. నిజంగా అంత గొప్ప మనిషి ఏదన్నా ఒక మాట చెప్తే మాట మీద నిలబడి అది ఎంతటి కష్టమైనటువంటి పనినైనా సునాయాసంగా తీర్చేసి వాళ్ళ కష్టాలని వెంటనే సొల్యూషన్ చెప్పేసి వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక పవన్ కళ్యాణ్ గారే కనపడతారు. ఇప్పుడు నార్మల్గా సహాయం కోసం వస్తే తర్వాత చేస్తాము వెళ్ళండి, బట్ వీళ్ళు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడారో ఆన్ ది స్పాట్ అక్కడే వాళ్ళతో మాట్లాడడం జరిగింది, విదేశాంగ మంత్రులతో కానీ వాళ్ళతో. మరి ఇట్లాంటి ఒక వెంటనే రియాక్షన్ ఇచ్చే ఇంతవరకు ఎవరైనా చూస్తారా రాజకీయ? అసలు ఇండియాలో ఇంత గొప్ప నాయకులు ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే, నాయకుడు అంటే ఏదో ప్రజల డబ్బు ప్రజలకు పనిచేసి నాయకుడిని నేనని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ సొంత డబ్బులు పెట్టేసి సొంత కష్టాన్ని ఖర్చు పెట్టి కష్టాలను తీర్చే నాయకుడు ఒకడే ఉన్నాడు ఇండియాలో, ఆయన ఒకడే పవన్ కళ్యాణ్. అది తెలియక సన్నాసులు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏవో అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. నిజంగా మొన్న ఒక కుర్రోడు, శ్రీకాకుళం కుర్రోడు ఎవరో ఒక అతను ఒక సైకిల్ తయారు చేసి వస్తే ఆ సైకిల్ మీద ఆ కుర్రోడ్ని కూర్చోబెట్టి తిరిగి చూసి చెక్ చేసి ₹1,00,000 కూడా సాయం చేసి, సొంత డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు కాదురా సన్నాసులరా, సొంత డబ్బులు. అలాంటి గొప్ప వ్యక్తుల్ని మీరు పొగడకపోయినా పర్లేదు, కామ్గా ఉండండి, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది దరిద్రులుగా తయారయ్యారు. పవన్ కళ్యాణ్ ఒకటే దొరుకుతాడు. ఇప్పుడు కష్టము ఉంటే వచ్చి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, సీఎంకి చెప్పట్లా, పెద్ద పెద్ద ప్రాంత మంత్రులకు చెప్పట్లా, ఎమ్మెల్యేలకు చెప్పట్లా, వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకు? ఆయన నమ్మకం, నీతి నిజాయితీ నమ్మకం. ఈ నమ్మకంతో కూడుకున్నటువంటి గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. అతన్ని కూడా ట్రోల్ చేస్తున్నారంటే ఈ సన్నాసులు ఏమనుకోవాలి, ఏం అర్థం కావాలి. చాలా అసలు ఎవడైనా ఒక పేదవాడికి సహాయం చేస్తే మన దగ్గర లేదురా ఆయన చేశాడు సహాయం అని చెప్పి పోవడాలి. మన దగ్గర అవకాశం లేనప్పుడు సహాయం చేసే చేతులను చూపించాలి మనం. అంతేగాని నీచ నికృష్ట మనస్తత్వాలతో కుళ్ళిపోయి జీవితాంతం ఎలా బతుకుతారంటే వాళ్ళు ఇంక ఎలాంటి ఎదుగు బతుకు లేకుండా దరిద్రులుగా మిగిలిపోతారు సమాజంలో. కాబట్టి సహాయం ఎక్కడ చేస్తున్నా మనం చేయలేకపోతే సహాయం చేసేటటువంటి వ్యక్తులను చూపించాలా, సహాయం చేసేటటువంటి వ్యక్తుల గురించి చెప్పాలి. చెప్పినప్పుడే నలుగురికి తెలుస్తుంది, ఆ సహాయం అందుతుంది, వాళ్ళు ఆ కష్టాల నుంచి బయటపడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, అలాంటి గొప్ప వ్యక్తిని విమర్శించడం వల్ల మీకు ఒరిగేదేం లేదు. కష్టాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతారు. కాబట్టి నోరు మూసుకుని కామ్గా ఉండాలని నా మనసు.